హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా విలేకరుల సమావేశంతో మాట్లాడటం జరిగింది. సమావేశంలో చాలా విషయాలు మాట్లాడారు. వాటిల్లో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ శ్వేతపత్రం అంటూ ఉన్నారు. మరి శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు దాని గురించి ముందు ఆయన తెలుసుకోవాలి. శ్వేతపత్రం గురించి చెప్తూ నా మీద ఎల్లో మీడియా, ఎల్లో జర్నలిజం వాళ్ళతో 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అని చెప్పారు. మరి ఇవన్నీ చెప్పేటప్పుడు శ్వేతపత్రంతో పాటు ఇవన్నీ కూడా చెప్పాలి కదా. ఇలాంటివన్నీ వదిలేసి ఏదో చేశాడని చెప్పి జగన్ మీద బురద చల్లుతూ ఉన్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అలివికానన్ని హామీలన్నీ ఇచ్చాడు. రైతన్నకు 13,500 మేము ఇస్తుంటే జగన్ 13,500 ఇస్తున్నాడు. నేను వస్తే రైతు భరోసా 20,000 ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు రైతన్న అదే మన జగన్ ఉంటే అనే పదం వస్తూ ఉంది. తల్లికి వందనం అనేది మనం అమ్మఒడి కింద ఒక కుర్రాడికి ఇస్తే అదే చంద్రబాబు నాయుడు గారు నీకు అంటూ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పేసి మోసం చేశాడు. దానిని మళ్ళీ ఇప్పుడు వదిలేశారు. ఇలాంటి వాటి నుంచి డైవర్ట్ చేయడానికే ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నారు. మరి తల్లికి వందనం విధి విధానాలు అంటున్నారు. ఏంటి విధి విధానాలు? ఆంధ్రప్రదేశ్లో 43 లక్షల మంది తల్లులు ఉన్నారు. వారికి 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు. వారు అర్హులు. మరి దానికి విధి విధానాలు ఏంటి? ఊరిలో ప్రతి సచివాలయం ఉంది. సచివాలయం ద్వారా తెలుసుకొని దాని ద్వారా ఎమ్మడే వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఎన్నో రోజులు 15-20 రోజుల్లో అమల్లోకి తీసుకురావచ్చు. ఎగ్గగొట్టడానికే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మరి 43,000 మంది తల్లులు కూడా ఈరోజు అనుకుంటా ఉన్నారు, అదే మన జగన్ ఉంటే మన అమ్మఒడి మన అకౌంట్లోకి పడిపోయేది కదా అని అనుకుంటా ఉన్నారు. ఇలాంటివన్నీ చెప్పినవన్నీ గ్యాస్ సిలిండర్లు, అమ్మఒడి, తల్లికి వందనం ఇలాంటివన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి మీద శ్వేతపత్రం అని విడుదల చేయడం వల్ల ఉపయోగం ఏముంది? నిజాలు చెప్పాలి కదా. లా అండ్ ఆర్డర్ తప్పిపోయిందని చెప్పి మా కార్యకర్తల మీద ఇలాంటి గొడవలు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ సాధ్యాలన్నీ చూడాలి కదా. ఇవన్నీ వదిలేసి పేదలకు ఇచ్చిన హామీల మీద చూడకుండా చంద్రబాబు నాయుడు గారు మా మీద దాడి చేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ మేము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఉన్నాయి. అధికార పక్షం ఉన్న తర్వాత ప్రతిపక్షం మాకు ఇమ్మని మేము అడిగాము. వారు ఇవ్వలేదు, ఇవ్వాల్సిన అర్హత లేదంటున్నారు. మరి దాని మీద ఇవ్వాల్సిన అర్హత లేదన్నప్పుడు ప్రతిపక్షంగా మేము అక్కడ అసెంబ్లీలో పోరాడలేనప్పుడు బయట నుంచి మీడియా సోదరుల ద్వారా మాతో కలిసి వచ్చే వాళ్ళతో కలిసి ప్రజల తరపున మేము మా వాయిస్ వినిపిస్తాం. అదే మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత మీడియా సపోర్ట్ మాకు లేకపోయినప్పటికీ న్యూట్రల్గా ఉండే మీడియా మిత్రులతో కలిసి ప్రజల తరపున మేము పోరాడతామని చెప్పేసి చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు పంచుకున్నారు. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.